మురుగునీటి శుద్ధి కేంద్రాలకు గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. సుమారు 18 కోట్ల రూపాయలతో మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఖర్చు చేస్తున్నామని, డ్రైనేజీల్లోని మురుగునీరు భూమిలోకి ఇంకి మరలా పంపుల ద్వారా మోటార్లతో పైకి రావటం వలన ఆ నీరు త్రాగి రోగాల పాలవుతున్నామని ఎమ్మెల్యే చెప్పారు. అలా జరగకుండా ఉండేందుకే ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో పిడుగురాళ్లకు నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశాం. 2017లోనే మున్సిపల్ ఆఫీస్ కోసం 2 కోట్ల నిధులు తీసుకొచ్చాం. కానీ గత పాలకులు బిల్డింగ్ పూర్తి చేయలేకపోయారు. అతి త్వరలో నిధులు తీసుకువచ్చి బిల్డింగ్ పూర్తి చేస్తామని ఎరపతినేని చెప్పారు. రానున్న రోజుల్లో పిడుగురాళ్ల పట్టణం, గురజాల నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఎరపతినేని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కమిషనర్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పిడుగురాళ్ల పట్టణంలో దాదాపు 18 కోట్ల రూపాయలతో ఈ మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం మనం రోజు ఉపయోగించే, మన ఇళ్లలో ఉపయోగించే వాటర్ అది మురుగునీరుగా రావటం, అది మరి కింద భూమిలో ఇంకిపోయిన తర్వాత ఆ నీరు మళ్ళా వేరే విధంగా ఉపయోగించుకుని బోర్లలో వాటర్ ప్రాబ్లమ్స్ కాకుండా ఈరోజు మనం చూస్తే ఇప్పుడు మనకి ఈ నెలలో కూడా ప్రజలకి మరి అవసరమైన మరలా రేషన్ కార్డ్స్ కానీ, అదేవిధంగా పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా కొత్త ఇస్తా ఉన్నారు. అదేవిధంగా మనకి అర్బన్ కానీ, రూరల్ కానీ హౌసింగ్ స్కీమ్స్ కూడా చూస్తే రాబోయే 5 సంవత్సరాలకి అవసరమైన ఇల్లు మీకు అధికారులు కూడా మీ ఇంటి వద్దకు వస్తారు. మన ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా మీ ఇళ్ళ వద్దకు వస్తారు. మీకు అవసరమైన ఇల్లు మీరు కట్టుకోగలిగితే అవన్నీ కూడా మీ పేర్లు ఇవ్వండి. దాని ఫేజ్ వైజ్గా కూడా వాటిని శాంక్షన్ చేసి మీకు అర్బన్ హౌసింగ్ కింద మీకు అన్ని కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పిడుగురాళ్ల పట్టణంలో దాదాపు 18 కోట్ల రూపాయలతో ఈ మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం మనం రోజు